హాయ్ ఫ్రెండ్స్, నేను టమాటా రసం చేస్తున్నా అండి. టమాటాలు ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా, చల్లగా చేసుకున్నానండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రసం తీసుకుందామండి. ఈ రసాన్ని జాలి సాయంతో గిన్నెలో పోసుకుందామండి. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. పులుపు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఇది కరెక్ట్ సరిపోయిందండి పులుపు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటాం. ఇదిగోండి, ఈ పిప్పిని అంతా పడేస్తాను నేను. రసం బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యాక ముక్కలు యాడ్ చేసుకుందాం. ఏమేమి ముక్కలు తీసుకోవాలో చెప్తానండి. ములక్కాడలు, కొంచెం మిరపకాయలండి కట్ చేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ అండి. బెండకాయలు క్లీన్ చేసుకొని ఒక బాక్స్లో కట్ చేసి పెట్టుకున్నానండి. అసలు బెండకాయలే టేస్ట్ అండి వీటికి. ఈ రసంలో చాలా బాగుంటుంది. బాయిల్ అయ్యాక ముక్కలు యాడ్ చేసుకుందామండి. పోపు కోసం ఒక ఆనియన్, ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి రెడీ చేసుకున్నానండి. రసం మరుగుతుందండి. ఇప్పుడు పసుపు కొంచెం వేసుకుందాం. సాల్ట్ వేసుకుందామండి, రాక్ సాల్ట్. ముక్కలు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ముక్కలు మంచిగా బాయిల్ అవ్వాలండి, ఉడికిపోవాలి రసంలోనే. మూత పెట్టుకుందామండి ఒక సైడ్కి. రసం బాయిల్ అయిపోయిందండి. ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందామండి. పోపు కోసం కడాయి పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మెంతులు వేసుకుందామండి, 1/2 స్పూన్. ఆవాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందామండి. కొంచెం వెల్లుల్లి దంచుకొని వేసుకుందామండి. ఆనియన్, మిర్చి వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాం. పోపులో కొంచెం పసుపు వేసుకుందామండి. ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుందాం. కొంచెం ఇంగువ వేసుకుందామండి. కారం వేసుకుందామండి, 1 స్పూన్. పోపు రెడీ అయిపోయిందండి. పోపులోకి చారు వేసేసుకుందాం. ఈ లోపల సిమ్లో మరగబెట్టుకున్నానండి నేను. పోపుని ఇందులో వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. అంతే అండి, రసం రెడీ అయిపోయింది. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.